చాలామంది వైవాహిక జీవితంలో సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసా? మీరు బయటికి వెళ్ళేటప్పుడు నీట్గా తయారవుతారు, కానీ భర్త కోసం ఇంట్లో నీట్గా తయారవ్వరు. నా ఆవిడలే జిడ్డుగుంటే ఏమైంది అనుకుంటారు. వాడికి చిరాకేస్తుంది. ఎందుకు తెలుసా? ఒకప్పుడు ప్రపంచం చేతిలో లేదు, ఇప్పుడు చేతిలోకి వచ్చేసింది కదా, మొత్తం కనబడిపోతుంది. భయంకరమైనటువంటి కోరికలు, శోధన, సాతాను ఈడ్చుకొని పోతున్నాడు. ఇంటికి వచ్చేసరికి జిడ్డు జిడ్డుగా, చెమట చెమటగా, గందరగోళంగా ఉంటే దీని ముఖం అనుకుంటాడు లోపట. మళ్ళీ రాగానే ఏవండి అక్కడ 20,000, అక్కడ 10,000 కట్టాలి, అక్కడ 5,000 కట్టాలి, అక్కడ 2, ఇది మళ్ళీ స్టార్ట్ చేసింది. అప్పులోడు కంటే దారుణం ఇది అనుకుంటాడు. భోజనం చేసేటప్పుడు కూడా అలాంటి ముచ్చట్లు. ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. పిల్లలు ఉంటారు, ఇద్దరు అక్కడే పిల్లల దగ్గర గొడవ పడుతుంటారు. కామన్ సెన్స్ లేకుండా పోతుంది. బైబుల్ మనకు అన్ని పద్ధతులు నేర్పిస్తుంది. కుటుంబాన్ని కడుతుంది, వ్యక్తిత్వాన్ని కడుతుంది, జీవితాన్ని కడుతుంది, మనల్ని పరలోకంలో కూడా కడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తల్లి తండ్రి అయ్యుండి అన్ని నిర్మిస్తున్నాడు మన జీవితాల్లో. క్రీస్తు పోలిక మనకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి భార్యలకు చెప్తున్నాను, దయచేసి మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎంత అద్భుతంగా తయారవుతారో ప్రతిరోజు భర్త కోసం అలా రెడీ అయ్యి చూడండి. నువ్వు హ్యాపీగా ఉంటావు, తను కూడా హ్యాపీగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్.